హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి మేనేజ్మెంట్ కోటా కింద ఎంబీఏ సీట్స్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇక్కడ అఫీషియల్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మాటూరి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఇది. ఐసెట్ ద్వారా సీట్లు ఆల్రెడీ పొందారు. ఇక ఈ కాలేజ్లో మేనేజ్మెంట్ కోటా ద్వారా సీట్స్ కావాలనుకునే వాళ్ళ కోసం ఇక్కడ ఒక స్క్రోలింగ్ వస్తుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి, బి కేటగిరీ అప్లికేషన్ ఫామ్. బి కేటగిరీ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఎంబీఏ, ఎంఈ, ఎంటెక్ అని ఉంది. సో దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తేనే మనకు బి కేటగిరీకి సంబంధించి ఎంబీఏ, ఎంఈ, ఎంటెక్ వాళ్ళు బి కేటగిరీకి సంబంధించిన సీట్లకు సంబంధించిన డేటా ఇచ్చాడు. ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలనేది ఒక ఫామ్ ఇచ్చాడు. చూడండి, ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్ బి కేటగిరీ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఎంబీఏ, ఎంఈ ఆర్ ఎంటెక్. స్టూడెంట్ నేమ్, 10th క్లాస్ మార్క్స్ మెమో లాగా ఎలా ఉందో అలాగా ఇది ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకొని ఫిల్ చేయండి. ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఏ కోర్స్ జాయిన్ కావాలనుకుంటున్నారు మేనేజ్మెంట్ కోటా కింద ఎంబీఏ, ఐసెట్ ర్యాంక్ ఎంత వచ్చింది మీకు, వచ్చింటే ర్యాంక్ వేయండి, లేదంటే నాట్ అప్లైడ్ ఫర్ ఐసెట్ అని రాసేయండి. స్టూడెంట్ మొబైల్ నంబర్, మీ పేరెంట్ మొబైల్ నంబర్, మీ అడ్రస్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, 10th క్లాస్ హాల్ టికెట్ నంబరు, మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఇంటర్ హాల్ టికెట్ నంబర్, ఇంటర్లో మార్క్స్ ఎన్ని వచ్చాయి, బీఈ కానీ బీటెక్ కానీ డిగ్రీ కానీ ఏది చేస్తుంటే దాని హాల్ టికెట్ నెంబర్, అందులో వచ్చిన మార్క్స్. ఇక్కడ మార్క్స్ కూడా వెయిటేజ్ ఇచ్చే అవకాశం ఉంది. స్టూడెంట్ సిగ్నేచర్ పెట్టేసి ఈ ఫామ్ను ఫిలప్ చేసి మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాలి. మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం 30% ఆఫ్ ది సీట్స్ ఆర్ అండర్ మేనేజ్మెంట్ కోటా ఎంబీఏ సీట్స్. దానికోసం ఇక్కడ బి కేటగిరీకి సంబంధించిన లింక్ ఇక్కడ వచ్చింది. అది ఫిలప్ చేసి మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్లో మేనేజ్మెంట్ దగ్గర అడ్మిన్ బ్లాక్లో ఇది ఇవ్వాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ కాలేజ్ చేరే ముందు వీటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ కేటగిరీ బి కింద చేరినా, ఏ కింద చేరినా కూడా ఇక్కడ ఇచ్చాడు అటెండెన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో చాలా వరకు అన్ని కాలేజెస్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నాయి. క్యాండిడేట్ అడ్మిటెడ్ టు ఏ పర్టికులర్ ప్రోగ్రామ్, రెగ్యులర్ ప్రోగ్రామ్ మీద ఎవరు అటెండ్ అయినా కూడా సెమిస్టర్ వైజ్ తప్పనిసరిగా 75% అటెండెన్స్ అనేది కంపల్సరీ. ఒకవేళ స్పెషల్ కేసెస్లో ఏమన్నా మీరు మెడికల్ సర్టిఫికేట్ అలా ప్రొడ్యూస్ చేస్తే కండోనేషన్ ఫీజు 2000 రూపీస్ ఉంటుంది. చాలా వరకు అటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా 75%తో మీకు అటెండెన్స్ ఉండాల్సిందే. కొన్ని కేసెస్లో మాత్రం మీకు పర్మిషన్ ఉంటుంది. ఎన్సీసీ ఆర్ ఎన్ఎస్ఎస్ క్యాంప్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి కొద్దిగా ఎగ్జామ్షన్ ఉంటుంది తప్ప మిగతా వాటికి ఎగ్జామ్షన్ అయితే ఉండదు. సో ఇది ఈ కాలేజ్కు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ అటెండెన్స్ ఉంది. ఇంకా పూర్తి డీటెయిల్స్ ఈ కాలేజ్ గురించి తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ పూర్తి డీటెయిల్స్ ఈ కాలేజ్ సంబంధించిన ప్లేస్మెంట్స్ ఉన్నాయి, అకాడమిక్ సంబంధించి, అడ్మిషన్స్ సంబంధించి, ఫీ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. చూడండి, అడ్మిషన్ సంబంధించిన ఫీ డీటెయిల్స్ ఇక్కడ పీజీ అడ్మిషన్ సంబంధించి ఆల్రెడీ మనం ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో క్లియర్గా ఉంది ఎంత అడ్మిషన్ ఫీజు అనేది. ఎంబీఏ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ర్యాంక్స్, ఇంతకుముందు స్టార్టింగ్ ఎండింగ్ ర్యాంక్స్ ఇవి ఐసెట్ ద్వారా వచ్చినవి. 2019, 20 ఓల్డ్ డేటా ఉందంతా, 2021 వరకు ఇచ్చాడు. సో ఈసారి సంబంధించిన డేటా మనం టీజీ ఐసెట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎంబీఏకి సంబంధించి 60 ఇంటేక్ ఉంది. దీంట్లో 30% అంటే 18 సీట్స్ మీకు మేనేజ్మెంట్ కోటా కింద ఉంటాయి. సో బీఈ కేటగిరీకి సంబంధించి కూడా అడ్మిషన్స్ అయ్యాయి. కేటగిరీ బి కింద అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ కూడా. సో ఇది ఈ ఫామ్ అయితే మీరు ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసి కాలేజ్లో సబ్మిట్ చేస్తే తర్వాత లిస్ట్ వేసినప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు మీరు సెలెక్ట్ అయ్యారా లేదా. మేనేజ్మెంట్ కోటా కింద కూడా సెలక్షన్ లిస్ట్ వేస్తాడో ఆ లిస్ట్లో చెక్ చేసుకొని మీరు కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. మోస్ట్లీ కన్వీనర్ కోటా ఫీజుతో పాటు కొద్దిగా అడ్మిషన్ ఫీజు ఉండే అవకాశం ఉంది, లేదంటే ఓన్లీ కన్వీనర్ కోటా ఫీజుతోనే మీకు ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేనేజ్మెంట్ కోటా కూడా ఒకసారి ఇలా మేనేజ్మెంట్ కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వండి. పూర్తి డీటెయిల్స్, ఫీజు ఎలా కట్టాలి, ఎంత కట్టాలి, వన్ టైం పేమెంటా లేదా అనేది అన్నీ కూడా మీరు ఇక్కడ కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ కనుక్కోవచ్చు. లేదంటే ఇక్కడ కాంటాక్ట్ అస్ అని ఉంటుంది. సో కాంటాక్ట్ అస్లో మీరు వాళ్ళ నంబర్ ఏదైనా ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా మీకు
వాళ్ళ గురించి డీటెయిల్స్ తెలుస్తాయి. లేదంటే డైరెక్ట్ కాలేజ్ విజిట్ చేయడం బెటర్. ఎందుకంటే మీరు ఎలాగో అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలి కాబట్టి, ఈ అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ కాలేజ్‌లో డీటెయిల్స్ అన్ని కనుక్కోండి. ఎంవీఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కేటగిరీ బి సీట్స్ అంటే మేనేజ్మెంట్ కోటా సీట్స్ కోసం అప్లై చేసుకోండి.